నమస్కారం కంచరపాలెం కిషోర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నానండి. ఏం సార్ ప్రజెంట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ప్రజెంట్ చాలానే చేస్తున్నాను మేడం, బాగానే చేస్తున్నాను. రీసెంట్గా ఇప్పుడు టక్ జరీస్ రిలీజ్ ఉంది నెక్స్ట్ మంత్. లాస్ట్ మంత్ కనబడట్లేదు రిలీజ్ అయింది. ఆచార్య చేశాను చిరంజీవి సార్. ఓ సూపర్. తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రే డైరెక్టర్ స్వరూప్ గారికి ఒక సినిమా చేశాను, మిషన్ ఇంపాసిబుల్ అని. ఆ మూవీ చేస్తున్నాను. రీసెంట్గా శకలక్ శంకర్ గారి డ్రైవర్ రామ్ మూవీ చేశాను. వెబ్ సిరీస్ చేస్తున్నాను, 2 వెబ్ సిరీస్ చేసిన అందులో రాము సార్ ఉంది, ఆర్జీవి గారి కడప అనే వెబ్ సిరీస్. అలాగే మూవీస్ అన్నీ అవుతున్నాయి. కొన్ని అయితే నేమ్స్ ఇంకా ఫైనలైజ్ కాలేదు మూవీస్కి. మంచి సినిమాలు చేస్తున్నాను, మంచి పాటలు చేస్తున్నాను. ఏంటండి వరుసగా ఇన్ని ప్రాజెక్టులు? అంతే అండి. అలా వచ్చేసిందంటారా, కలిసి వచ్చేసిందంటారా? తెలియదు నాకు మరి. ఓకే, కానీ కంచరపాలెం రిలీజ్ తర్వాత నాకు తెలిసి అప్పుడు ఇంకా చాలా ఎక్కువగా వచ్చి ఉంటాయి కదా ఆపర్చునిటీస్, అవి హ్యూజ్గా మీకు. మరి ఇప్పుడు బిజీ అవ్వడానికి గల కారణం ఏంటండి? అప్పుడు చేయకుండా ఇప్పుడు ఇంత బిజీ అవ్వడానికి? అంటే అండి, కంచరపాలెం తర్వాత నాకు మంచి అవకాశాలు వచ్చాయి. కాకపోతే అప్పుడు నేను ఇంకా జాబ్ రిజైన్ చేయలే. సో రిజైన్ చేయకుండా వచ్చిన 3-4 డేస్, 1-2 డేస్ క్యారెక్టర్లు వస్తే నేను ఐ సెడ్ ఓకే. కానీ ఇట్లా 15 డేస్ 20 డేస్ క్యారెక్టర్లు సార్ చేయండి, రండి మళ్ళీ హైదరాబాద్ మీరు రావాలి, ఆఫీస్కి వచ్చి మాట్లాడాలి అంటే నేను చేసేవాను కాదనమాట అప్పుడు. సో అట్లా నేను అవకాశాలు మిస్ అయ్యే, గ్యాప్ తీసుకోవడం రీజన్. తర్వాత 1 డే నాకు సినిమాలో చిన్న సినిమాలు కనిపించడం, అంటే చిన్న పాత్రలో కనిపించడం, సినిమా డ్యూటీలో కొంచెం డీప్రమోట్ చేశారనమాట. సో నేను అప్పుడు కొంచెం వెక్స్ అయ్యి జాబ్ రిజైన్ చేసేద్దాం. సో కలాంతో నన్ను పిలుస్తుంది, సో రెడీ టు గో అనమాట. సో తమిళ్ మూవీ నాకు అవకాశం వచ్చింది అనమాట. కేర్ ఆఫ్ కంచరపాలెం తమిళ్లో రీమేక్ చేశాను. సో నా క్యారెక్టర్ నాకే అవకాశం వచ్చింది. సో ఆ ఫిల్మ్కి వెళ్ళడం, 10 డేస్ వర్క్ చేయడం, తర్వాత మళ్ళీ నన్ను ఆఫీస్లో ప్రెజర్ చేసి రిజైన్ చేసేయడం, తర్వాత మళ్ళీ వెంటనే టక్ జరీస్ మూవీ రావడం, తర్వాత ఆచార్య. సో అట్లా మంచి అవకాశాలు రావడం, బిజీ అయ్యాను. అసలు ఇంకెప్పుడైతే ఇంకా డిసైడ్ అయిపోయారో ఇంకొకే కంప్లీట్గా ఇంకా మూవీస్ మీద ఉందాము డేర్ చేశానంటే చాలా పాండమిక్ సిచ్యువేషన్ డేర్ చేశాను, బట్ ఐఎమ్ ఓకే. ఓకే, ఇది కంచరపాలెం తమిళ్లో చేశానని అన్నారు కదా, తమిళ్లో వచ్చా అండి మీకు లాంగ్వేజ్ అని? అది ఆ క్యారెక్టర్ నేను 100 లాంగ్వేజ్ ఉంటే 100 లాంగ్వేజ్లోనే చేయగలను ఆ క్యారెక్టర్. బికాస్ స్టార్టింగ్ ఒక డైలాగ్ స్టార్ట్ చేస్తే ఎవరో పర్సన్ వచ్చి దాన్ని కంప్లీట్ చేస్తారనమాట. ఓకే, సో ఆ ఫస్ట్ డైలాగ్ని మైండ్లో పెట్టుకుంటాను. అయినా కూడా ప్రాంప్టింగ్స్ ఉంటాయి కదండి. కానీ ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత అసలు అంటే అది ఎంతగా జనాల్లోకి వెళ్ళిపోయిందంటే ప్రతి ఒక్కళ్ళు మీకు నిజంగా కూడా నచ్చుతుంది అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఇంకా చాలా మంది ఇంకా అడగటం పక్కన పెడితే ఉందా లేదా అని అడగడం పక్కన పెట్టినా ఉంది అని చెప్పి ఫిక్స్ అయిపోయారు చాలా మంది. చాలా థౌసండ్స్ ఆఫ్ మెసేజ్లు వచ్చాయి. అందరూ కూడా చాలా డెప్త్గా మెసేజ్లు పెట్టేవాళ్ళు. క్యారెక్టర్ బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయింది కాబట్టి వాళ్ళ లైఫ్లో ఏదైనా అటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే వాళ్ళు మెసేజ్ చదువుతుంటే వాళ్ళు ఏడుస్తూ మెసేజ్ పెట్టారేమో అనిపించింది నాకు. అట్లా చాలా మెసేజ్లు వచ్చాయి. అందరూ కూడా నచ్చేమనుకున్నారు నిజంగా. చాలా నేను స్టేజ్ లైక్ ఫంక్షన్స్ వాటికి వెళ్ళేటప్పుడు నత్తిగానే ట్రీట్ చేస్తాను. అందరూ నేను మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. నేను టక్ జరీస్ మూవీలో జగపత్ బాబు సార్ మేము అందరూ ఉంటే నేను వాళ్ళతో నించున్నాను అనమాట. నాని వచ్చి హాయ్ బ్రదర్ చాలా బాగా చేశాను సరే నేను మాట్లాడుతున్నాను. జగ్గు సార్ చూసి నేను మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా అత్తేమో అనుకున్నాను. సార్ చాలా బాగా చేశారు, ఏమైనా అవార్డ్స్ ఏమైనా వచ్చాయి, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఒకటి బెస్ట్ డెబ్యూటీ ఇచ్చేసారు అని చెప్పి మాట్లాడదాం. ఇప్పుడు టక్ జగదీష్ షూట్ టైంలో జగపతి బాబు గారు అన్నారు సార్తో అదొక ఎక్స్పీరియన్స్. సో అట్లా మా ఏరియాలో ఒక పర్సన్ వచ్చి సార్ నిజంగా అయితే సారీ సార్ నాకు నిజంగా నచ్చలేదురా బాబు. అలాగే సినిమా సక్సెస్ టూర్కి వెళ్ళేసరికి థియేటర్లో అందరూ మాట్లాడారు. మైక్ తీసుకొని నేను మాట్లాడేసరికి థియేటర్ అంతా గల్లు మన గోల పెట్టేవారు. వాళ్ళ ట్రాన్స్లో నిజంగా నత్తని తీసుకొచ్చి పెట్టేసారేమో అనుకున్న ట్రాన్స్లో ఉన్న వాళ్ళకి నేను మాట్లాడేసరికి స్టార్టింగ్ నత్తిగా స్టార్ట్ చేసిన హాయ్ బా సొట్ట బుక్కల పోసిన్నది అని స్టార్ట్ చేస్తే థియేటర్ మొత్తం సౌండ్ పెట్టేవారు. సో అట్లా ఎంజాయ్ చేసానండి. సూపర్ అండి.
అయితే టక్ జగదీష్ మూవీ ఎక్కువగా ఎవరెవరి కాంబినేషన్లో అండి వర్క్ చేసింది? నేను నాని గారు బ్రదర్ గా వర్క్ చేశాను. మ్యాక్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటాం. ఓకే. అందరూ జగపతి బాబు గారు, రావు రమేష్ గారు, నరేష్ గారు, నాని గారు, దేవదర్శిని గారు. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా నేను కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట. వావ్, అసలు సూపర్ కదండి. అంటే ఇంతమంది కాంబినేషన్లో చేయటం. ఫ్యామిలీ మెంబర్ కదా. అవును అవును. కానీ అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కెరీర్లోనే కొంచెం ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులతోటి వర్క్ చేయటం నిజంగా చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కెరీర్లో ఇలాంటి ఒక ఆపర్చునిటీ వస్తే. ఎగ్జాక్ట్లీ, అది దేవుడి ఇచ్చిన గొప్ప వరం అనుకుంటాను. మా మహాగారి దయ వల్ల సో నాకు అవకాశం వచ్చింది. సో చిన్నప్పటి నుంచి నేను ఏ పని చేసినా కూడా నా కళను మాత్రం వదులుకోలేదండి. నేను స్టిల్ బిఫోర్ నా జాబ్ చేసినంత వరకు కూడా సైమల్టేనియస్గా నేను మ్యాజిక్ షోలు, యాంకరింగ్, ఫోక్ సింగింగ్, ఈ కళ ఎప్పుడు వదులుకోలేదు. సో ఆ కళామ తల్లికి, సరస్వతి మాతకి అది నచ్చి నన్ను ఆశీర్వదించి మహా ద్వారా ఒక అవకాశం కల్పించారేమో. బట్ ఐఎమ్ వెరీ లక్కీ. నిజం, చాలా బాగా చెప్పారు. మేబీ నిజంగా మీ కష్టం అక్కడ కనిపించిందేమో కళామ తల్లికి. మీ తపన కావచ్చు, మీకు సినిమాల మీద ఉండే ఇష్టం కావచ్చు, ఇదంతా. నాకు స్ట్రైట్ అవే నాకు మహాగారి ద్వారా వచ్చిన అవకాశం ఉంది. అండ్ నాని గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? టక్ జగదీష్ మూవీలో బ్రదర్ గా యాక్ట్ చేశాను అన్నారు కాబట్టి. నాని గారితో మంచి వర్క్ ఎక్స్పీరియన్స్ అండి. ఆయన చాలా మంచి పర్సన్. స్టార్స్ అనే వాళ్ళు ఎవరు కూడా నార్మల్గా స్టార్స్ అయిపోతుంది. వాళ్ళు ఆటోమేటిక్గా అల్టిమేట్ టాలెంట్ ఉంటారు వాళ్ళు. దాంతోపాటు వాళ్ళ బిహేవియర్, వాళ్ళ యాటిట్యూడ్ ఇవన్నీ కూడా తోడవుతాయి వాటికి. సో వాళ్ళు స్టార్స్. నాని గారు కానివ్వండి, అల్లు అర్జున్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, కళ్యాణ్ గారి కోసం ఇంకా. సో అంటే బాగా సక్సెస్ అయ్యే స్టార్ అయిన వాళ్ళకి ఇవన్నీ యాడ్ అవుతాయండి. నాని గారితో ఎక్స్పీరియన్స్, ఆయన చాలా బాగా మాట్లాడేవారు. నాని గారు మామూలుగా కూడా ఇప్పుడు అంటే తెలిసి తెలియకుండా సైలెంట్ గా పంచలేసేస్తూ ఉంటారు నాని గారు. సూపర్, ఆయన చాలా కామెడీగా ఉంటారండి. సెట్ లో అందరితో మంచిగా జోలీగా ఉంటారు. నేను నించున్నాను ఫస్ట్ రోజు షూట్ లో, నన్ను అందరితో మాట్లాడుతున్న హాయ్ 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 అన్నమాట. నన్ను చూసి హాయ్ సార్ అనమాట. ఐ లవ్ యువర్ యాక్టింగ్, యువర్ మై ఫ్యాన్ అన్నారు ఆయన. సో అంతా అదొక బూస్టప్ ఇచ్చింది నాకు. సార్ కంచరపాల సినిమా చూసారా? ఎవరు చూడలేదు కదా, 100% నెక్స్ట్ షెడ్యూల్ మీకు కంచరపాల సినిమా చూసినా అది రావాలి. తమిళ దేవదర్శిని గారికి అండ్ వీళ్ళకి తమిళ ఉన్నారు, వాళ్ళకి మీరు సినిమా చూడండి, నేను క్లైమాక్స్ చెప్పను, మీరు 100% సినిమా చూసి క్లాప్ కొడతారని చెప్పారు. నెక్స్ట్ షెడ్యూల్కి వాళ్ళు రావడం, సినిమా చూస్తాం, చాలా మంచి క్యారెక్టర్ చేశారండి, సూపర్ చేసింది, చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాం, మేము వెయిట్ చేసాం ఆ క్యారెక్టర్ కంటే. సో అట్లా నాని గారు అంతా, ఆయన బిఫోర్ కంచరపాలెం రిలీజ్ కి ఒక మంచి బయట ఇచ్చారు. నా సినిమా చూడకపోయినా పర్లేదు కానీ కంచరపాలెం సినిమా చూడాలి. సో అది నేను మీరు ఇలా చెప్పడం చాలా గ్రేట్ అన్న అంటే, హే నిజంగా నాకు అనిపించింది నేను చెప్పాను బ్రదర్, సూపర్. ఓకే, న్యాచురల్ స్టార్ అయిపోయారు అలాగే. సూపర్ అండి. సో అలాగే టక్ జగదీష్ మూవీ మంచి ఎక్స్పీరియన్స్ అనమాట అయితే మీకు. నైస్. అండ్ అలానే ఆచార్య మూవీ గురించి మాట్లాడుకుంటే ఏంటండి, చిరంజీవి గారితో వర్క్ చేయటం, అది కూడా చిరంజీవి గారి కాంబినేషన్ లో, ఆయన మూవీలో వర్క్ చేయటం వేరు, ఆయనతో కాంబినేషన్ ఉండటం ఇలా చాలా మంది కోరుకుంటూ ఉంటారు. చిరంజీవి గారితో ఒక చిన్న పాసింగ్ షాట్ ఉన్న చాలు. అవును అవును. దేవుడి దయ, కొరటాల శివ గారికి నేను ఇప్పటికే రుణపడి ఉంటాను. చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి గారేమో ఐ హ్యావ్ రైట్ యాజ్ ఎ ఫ్యాన్. ఎగ్జాక్ట్లీ. అన్నయ్య అన్ని చూసి మురిచిపోయిన వాళ్ళు మేము. అలాంటిది చిరంజీవి గారి సినిమాలో నాకు అవకాశం రావడం, సార్తో నేను వర్క్ చేయడం, ఆయనతో మాట్లాడడం నార్మల్ ఎక్స్పీరియన్స్. చిరంజీవి గారితో ప్రతి ఒక్కరు చిరంజీవి గారిని అంటే నాట్ ఓన్లీ మెగా ఫ్యాన్స్ అండి, ప్రతి ఒక్కరు చిరంజీవి గారిని చూసి అట్రాక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లా చిరంజీవి గారు ఆయనతో వర్క్ అనేది డాన్స్, నేను నా చిన్నప్పుడు నా కెరీర్ స్టార్టింగ్ డాన్స్, మంచి డాన్సర్ నేను. చిరంజీవి గారి డాన్స్ చూస్తుంటే ఏంటి అసలు అంత కష్టం లేకుండా చాలా సింపుల్ గా ఫేస్ తో డాన్స్ వేస్తుంటారు ఆయన. అవును. సో హ్యాపీ అండి చిరంజీవి గారితో. నేను ఫస్ట్ రోజు షూటింగ్కి వెళ్ళినప్పుడు నా షార్ట్ అయిన తర్వాత చిరంజీవి గారు వచ్చారు. నేను ఎవరికి ఏం మాట్లాడలే. సెట్లో చిన్న చెట్టు ఉంటుంది, చెట్టు కిందకి వెళ్ళిపోయాను. ఆయన్ని మనస్ఫూర్తిగా తనిదిలా చూసుకున్నానండి. నాకు చూసినప్పుడు గూస్ బంప్స్ అలా లైట్ కంట్రోల్ ఏది తిరుగుతున్నాయి. నాకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ. ఆయన చూసుకుంటూ అలా ఉండిపోయాను. చాలా బాబు నాకు అంత క్లోజ్గా ఎంతసేపు ఆయన చూసుకున్నాను. ఆయన అక్కడ కూర్చున్నారు, అసలు క్యారవాన్లో కూడా వెళ్ళా.
చైర్లో కూర్చొని మాట్లాడుతుంది అలా ఆయనే చూసుకున్నాను అనమాట. అది ఒక మంచి చిరంజీవి గారితో నిజం చెప్పాలంటే ప్రేమించారు ఆయన్ని అలా కూర్చొని. ప్రేమ కంటే ఎక్కువ ఉంటుంది. అవును అవును. కానీ ఎప్పుడైనా అంటే ఆయన కాంబినేషన్లో చేశారు కాబట్టి, చిరంజీవి గారి కాంబినేషన్లో లోపల దాగున్న అభిమాని ఎప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడడం లాంటివి ఏమన్నా జరిగాయా? అంటే నేను అందులో ఫస్ట్ ఎయిడ్ ఉంటారు త్రివేది నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, సార్కి నేను మాత్రం పరిచయం చేయంటే షూర్ సార్ వచ్చాను షార్ట్ ఆయనకి నా కామెంట్స్. సరే నా కంచరపాలెం కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీలో వర్క్ చేసినట్టు కిషోర్ అంటారు. సినిమా కోసం విన్నాను బట్ నేను చూడలేకపోయినా అన్నారు. ఫస్ట్ కట్ చేస్తే సెకండ్ షెడ్యూల్ వచ్చింది. శివ చెప్పాడు సినిమా అలాగే చూశాను. శిల్పి కదా నత్తిగా మాట్లాడు, చాలా బాగా చేస్తాను. లోపల పావులు ఎగిరే నేను ఇంకేం మాట్లాడలేదు. నేను ఆయన పర్మిషన్ తీసుకుని ఆయన నేను టచ్ చేద్దాం చాలా సక్సెస్ అయిన పాదం సార్. నేను టచ్ చేస్తానంటే ఇబ్బంది పట్టింది అన్న, వద్దు ప్లీజ్ సార్. సరే నేను ఇబ్బంది పెట్టలేదు. షార్ట్ అయిన తర్వాత మనం షార్ట్ అయిపోయింది, పిలిచారు, హగ్గించి భుజం చేయించి కెమెరామెన్ ఫోటో. అప్పుడు నా ఎక్స్పీరియన్స్ అయిపోయింది. చిన్నప్పుడు బార్బర్ షాప్లో వెళ్ళి అన్న బ్లేడ్ మొక్కలు ఏమంటే అది కట్ చేసిన బ్లేడ్ మొక్కలు ఎంత ఇచ్చేవాడు మా గ్యాంగ్కి, మాకు అలవాటు. తీసి చిరంజీవి గారి పోస్టర్లో ఆ పోస్టర్ ఇలా కట్ చేసి నా స్కూల్ ప్లాంక్ మీద అందించాడు అనమాట. తర్వాత నాకు బాగా మా కళ్యాణ్ గారి తమ్ముడు సినిమాలో ఇలా ఉంటారు, తమ్ముడు అంటే పంచి ఉంటుంది, ఆ కళ్యాణ్ గారు అలా కట్ చేసి ప్లాంక్ మీద అందించారు. సో ఎక్స్పీరియన్స్ చెప్పాను సార్ ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసి సార్ టచ్ చేయకుండా అలవాటు సార్. ఆయన ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడడం ఇష్టం లేక సరే కాంప్రమైజ్ అయిపోయినట్టు. మంచి ఎక్స్పీరియన్స్ అండి ఆయనతో. ఆయన హగ్ చేయడం, మాట్లాడడం, ఆయనతో సీన్స్ చేయడం సూపర్. చిరు ఇస్ ద మెగాస్టార్. సూపర్ అండి, నైస్. అలానే కొరటాల శివ గారితో పనిచేయడం ఎలా అనిపించింది మీకు? సూపర్ అండి. ఎందుకంటే ఆయన చిన్న దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా ప్రతి ఒక్కరిని చాలా రెస్పెక్టబుల్ ఇస్తారు. సార్ 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 నాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. నేను మాట నాకు కథ నాకు ముందు చెప్పక ముందు పిలిచారు సార్, కథలోకి వెళ్ళక ముందు మనం కంచరపాలెం కోసం మాట్లాడుతున్నాం. చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా అందరి క్యారెక్టర్లు చాలా బాగా చేశారంటే మీ పాత్ర మీరు తప్ప ఇంకెవరిని నేను అజ్యూమ్ చేసుకోలేకపోయినా అంతలా కనెక్ట్ అయినాను మీకు అని చెప్పి కథలోకి వెళ్ళారు. కథ నాకు చెప్పారు. సూపర్ అండి. షార్ట్లోకి వెళ్ళే ముందు నాకు ప్రైవసీ సార్ ఇట్లా చేయొచ్చు, చేయండి సార్, మిస్టేక్ వస్తే ఇట్లా కానీ ఇలా చేద్దాం సార్. అంత కూల్ వర్క్, సూపర్ పర్సన్ అండి. కొట్టాల శివ గారు మాత్రం చాలా మంచి వ్యక్తి. ఆయన చాలా 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 మంచి వ్యక్తి. ఎంత కూల్గా ఉండి ఎంత వర్క్ చేస్తున్నట్టు సూపర్ అండి. అమేజింగ్ అమేజింగ్. అదే. సో ఎన్ని డేస్ అండి వర్క్ చేసింది ఆచార్య మూవీకి? 9 days వర్క్ చేశారు. ఓ నైస్ అండి. యాక్టింగ్ టాలెంటే కాకుండా ఇంకా మీలో అసలు చాలా టాలెంట్స్ ఉన్నాయి. మీరు చక్కగా పాటలు రాస్తారు, పాడతారు, అండ్ అలానే మ్యాజిక్ షోస్ చేస్తారు, డైలాగ్స్ కూడా చాలా సూపర్గా చెప్తారు. ఇన్ని టాలెంట్స్లో ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ అనుకోవాలి కిషోర్ గారికి? ప్రజెంట్ ఇప్పుడు యాక్టింగ్ అండి. యాక్టింగ్ నేను ఖాళీగా ఉన్నప్పుడు పాటలు పాడుకుంటూ ఉంటాను, నా ఫ్రెండ్స్తో మ్యాజిక్స్ చేస్తూ ట్రిక్స్ చేస్తూ ఉంటాను, ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను అనమాట. ఖాళీగా ఉండే ప్రజెంట్ టైంలో ఎవరైనా నా చుట్టూ ఉంటే అన్నట్లండి నేను ప్రిపేర్ అవుతున్నాను. ఓకే ఇది ఓకేనా, ఎస్ సరే ఒకసారి మీ చేతులు చూపించండి, అట్లా ట్రిక్స్ చేయడం, పాటలు స్పాంటేనియస్గా పాటకు అక్కడికక్కడ పాటలు కూర్చి పాడటం, అట్లా ఎంటర్టైన్ చేసి నాకు ఇంట్రెస్ట్ అనమాట. అట్లా సో ప్రజెంట్ యాక్టింగ్ మీద ఫోకస్ ఎక్కువ ఉంది. ప్రజెంట్ మంచి నటుడు అవ్వాలి, చాలా నేర్చుకోవాలి. అందరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఏదో కొత్త పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ని నేర్చుకున్న తపన ఉంది, బట్ ఏదో నేర్చుకోవాలని చేయాలన్నమాట. ఏది మీరు రాసిన ఏదన్నా పాటల్లోంచి ఒక పాట మా కోసం? నేను రాసిన అంటే నేను రాసిన చాలా తక్కువ అండి. అవన్నీ నేను కన్సర్న్ పాడని కొంచెం మాసివ్గా ఉండే ఈ పాటలు. బట్ వేరే వాళ్ళు రాసిన పాటలు చాలా ఉన్నాయి, నేను ఎక్కువ పాడేవాడిని. ఓకే, అయితే సరే వేరే వాళ్ళు రాసిన పాట అనుకోవచ్చు, ఏదైనా సరే మీకు బాగా నచ్చిన పాట ఒక్కసారి. కాలేజీ కలిసి బయలుదేరే కుర్రాలు బస్ స్టాపులో పోదు చూడు, సెల్లు సేత పట్టుకొని స్టిల్లు కొడతావాడు, అమ్మాయిలంట పడతాడు, మార్నింగ్స్ సినిమాకి రమ్మంటూ వాడు సెల్లోన మెసేజ్లే పంపుతాడు, వాడి విలువైన కాలాన్ని ఎలిగిచ్చే చదువునే గంగలో కలుపుతున్నాడు, వాడిని నమ్మి చదివించేటి కన్నా వల్లనేమో తొంగలో తొక్కుతున్నాడు.
మరి అమ్మాయిలు ఏం చేయరా? చేస్తారు. అమ్మాయిలు ఏం చేస్తారంటే, నా ఎదురింట్లో ఒక ఫ్రెండ్ ఉన్న కూడా వాళ్ళ అమ్మాయికి ఎప్పుడు ఫోన్ వచ్చినా 1 గంట 2 గంటలు మాట్లాడు. సడన్ గా ఒక రోజు ఫోన్ వస్తే అరగంటలో మాట్లాడి పెట్టిస్తున్నాను. డౌట్ వచ్చి ఏమో అరగంటలో మాట్లాడి పెట్టిస్తా ఉంటాయి. మరి ఏమో రాంగ్ నెంబర్ అంటే అందుకే అరగంట మాట్లాడుతుంది. అలాగే కొందరు అమ్మాయిల్ని చదివించితే ఉన్న మతి పోయినట్టుంది ఆడపిల్ల తీరు నేడు, ఆ పక్క సందుల్లో ఉన్న గంటల తరబడి సెల్ ఫోనులో సొల్లు చూడు, అమ్మాయి ముసి ముసి నవ్వులు చూస్తే, అమ్మాయి ముసి ముసి నవ్వులు చూస్తే ఆ పిల్ల ప్రేమలో పడ్డట్టుకుంది. తన వయసు వేడిలో ఉన్న పరిసరాలను మరిసి పరువంతా తీసుకుంటుంది. తన్ని నమ్మి ప్రేమించిన కన్న వాళ్ళకేమో అపకీర్తి మూట కడుతుంది. ఆలకించండి రారింగుటూను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను, వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిశ్చంద్ర కాటి సీను. సూపర్. అది డబ్బు సీన్ అనేది మీరు కూడా ఇలా. నాకు మళ్ళీ ఇంకొక మంచి సాంగ్, తూర్పున వరి పండింది అది పండి పరమడవాలింది, నువ్వు వస్తానంటే ఎదురుగా వస్తా రమణమ్మో, మరి నువ్వు రానంటే నేను నూతులో పడతా రమణమ్మ, సింతామాను శిలకలబాయి మడిలోని వరి కోతుంది వస్తావేందే రమణమ్మ, వరి కోతుంది వస్తావేటే ఓయ్ రమణమ్మ. నిజంగా ఫోక్ సాంగ్స్ అంటే అసలు అంటే కాలం ఎంత మారినా ట్రెండ్లు మారినా వింటున్నంతసేపు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ వింటున్నంతసేపు మనలో తెలియకుండా అంటే దీని క్లాస్ మాస్ అన్న తేడాలు ఏమి ఉండవు. ఎంజాయ్ అసలు లోపల నుంచి ఆ ఉత్సాహం వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు బాగా ఇంకా ఆదరణ పెరిగింది అనుకోవచ్చు ఫోక్ సాంగ్స్ కి. అండి అలానే మీలోని ఇంకొక టాలెంట్ కూడా డైలాగులు కూడా అసలు గుక్క తిప్పుకోకుండా భారీ భారీ డైలాగులు సూపర్ గా చెప్పేస్తారు. ఒక్కసారి ఏదన్నా ఒక డైలాగ్ మా కోసం. డైలాగ్ అంటే చాలా ఇంటర్వ్యూస్ చాలా డైలాగ్స్ చెప్పాను, ఈరోజు కొత్తగా ట్రై చేస్తాను. అవురా ఈ రచన చమత్ప్రదేయముయో గాని ప్రకృతి సౌందర్యం నదక్కరించు కురు సార్వభౌముడు నేను నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే. వీరు నానుడు లాలించి ఉన్నారు కదా, ఏమిది వీరల రూప లావణ్యాతిశయములు అపూర్వములే ఈత జగన్మోహనాకృతుల బరవై ఉండెను. ఓ ఈ మీరులెవరు, ఇది ఏమి వీరు ప్రతివచనం బియ్యరు. హోయి మీరులెవరు ఇచ్చిన నుండుటకు గతం ఏమి, నేనంత భ్రమపడితేని సాలపంచికలు నిమేసత్వమై లేదు ఇవి సాలపంచికలు. ఏమి ఈ విచిత్ర కల్పన మైలు లోకోత్తర కళా కౌశలములు సభా బహుమానం ఉద్యానవనం వల్ల ఎంత రమణీయంగా ఉన్నది. వివిధ ఫలపరానత సాకాశిక తరువల విరాజితంబు రాజిత తరుస్కంద సామాశ్రిత దివ్య సురపుల పుష్ప వల్లీమ తల్లిక సంభాసరంబు బాసుల పుష్పగుచ్చ శ్రవణమధుల మధుర శాశ్వాతనాథ సంభ్రమణ భ్రమర కోమల జంకార నినాద మేదరంబు మేదర మధుకర గణగణాగణ సంకానార్తన క్రీడా విరామ మయూర వార విస్తృత కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప కలాపాలాప మంజుల దోహద దూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు. ఆహా ఈ ఆ రామ సౌకర్యం అత్యంత మనోహరం అత్యంత మనోహరంబు. దినదినానేక నూతన రామావలోక రంజిత కౌరవ వంశవర్ధన మన ప్రమోద వహంబగుని నిట్టటంబు తక్కువల కద్భుత దర్శనీయం ఒకట నిర్వివాదాంశంలే కావుననే మయసభ మయసభ అని సామాన్య జీవన మొదలు రాజగంటీరముల పర్యంత మేకక్రీవముగా దీని గురించి వర్ణించుట అయినను ఇందులో కల కుసుమాజాలంలో మహదానందము కల్పించుటనువే. కాసారమాయిది ఉండి లేనట్లను లేక లేనట్లను కనబడుతున్నదే. ఎక్స్ట్రాడినరీ అండి. లవ్ యూ చెప్పారా అక్కడే? వావ్ ఓకే చాలా ఇష్టం, మంచి ఫ్యాన్స్ ఫ్యాన్స్. అవును ఆయన ఫ్యాన్స్ అంతా. కళ్యాణ్ గారు అంటే ఇంకా మా ఎవరు ఆర్గ్యూ చేస్తే బాగా ఆర్గ్యూ చేసాం పిచ్చి కళ్యాణ్ అంటే. ఓ ఫ్యాన్ వార్స్ నడిచేవి అనమాట అయితే. ఏంటి అన్నట్టు ఓకే ఇచ్చి పడేసేవాళ్ళు అనమాట.
అదే ఎక్కువగా ఎందుకు ఈ తమ్ముడు తొలి ప్రేమ 2 సినిమాలు మాత్రమే స్క్రీనింగ్ చేసేవాళ్ళు? మేము పిచ్చోళ్ళు అంటే మాకు అవే బాగా పిచ్చి. లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ ఆ సాంగ్ అయిపోయిన కూడా 10 సార్లు ప్లే అయ్యేది మళ్ళీ అదే సాంగ్. తొలి ప్రేమ సినిమా ముందు డాన్స్ బాబురామేమో గారు. సో అట్లా ఎంజాయ్ చేసేవాళ్ళు చిరంజీవి గారికి. మాతో పాటు అట్లా అన్ని సినిమాలు మ్యాక్స్ వేసేవాళ్ళం. చిరంజీవి గారి కళ్యాణ్ గారి బర్త్డేకి బాగా సెలబ్రేట్ చేస్తాం. అసలు మీరు చెప్తూ ఉంటే లోపల ఉన్న అసలు అభిమాని కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నారు. అసలు పాటలతో సహా రిథంతో సహా చెప్తూ ఉంటే. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఆ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్మెంట్ అది చేశారు కదా, ఇంక సినిమాలు చెయ్యను అని చెప్పి. అప్పుడు ఎలా ఉంటుంది మరి మీ ఫ్యాన్స్ మధ్య అది డిస్కషన్? ఓకే, పాలిటిక్స్లోకి వెళ్తాం. పాలిటిక్స్లోకి సినిమాలు చేయను, ఓకే పాలిటిక్స్ చేస్తాను, ఆయన సపోర్ట్ చేస్తాను. నేనైతే ఏమంటారు సినిమాలు పాలిటిక్స్లోకి వెళ్తే కూడా సినిమాలు చేస్తే బాగుండేది అనుకుంటాం అందరం కూడా. బట్ ఆయన జనసేన పార్టీ పెట్టడం, ఆయన సపోర్ట్ చేయడం అన్నీ ఉంటాయి. ఆయన ఫాలోవర్స్ ఆయన ఉంటారు కదా. ఓకే. అండ్ బాలకృష్ణ గారితో కథానాయకుడు మూవీలో యాక్ట్ చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి. సూపర్ అండి. ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు స్టార్ లవర్ కూడా నార్మల్గా స్టార్ లవర్. ఆయన ఎంత పవర్ఫుల్ పర్సన్ అయినా సరే తారక రామ సీనియర్ ఎన్టీఆర్ గారి యొక్క ఫీచర్స్ కొన్ని ఉంటాయి. ఏంటంటే టైం ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయడం, టైమింగ్ ఫాలో అవ్వడం సూపర్ అండి. బాలకృష్ణ గారు చాలా కామెడీగా జోరుగా ఉంటారు. ఆయన కూడా సూపర్ పర్సన్. ఆయనతో పాటు నేను ఆయనది అదే దివ్యసీమ సీన్లో చిన్న చెరువు సెట్ వేసాను. ఆ చెరువులో ఆయన నేను ఉండేవాళ్ళం. నాకు ఆయన సపోర్ట్గా నా భుజం మీద చేపిస్తున్న నాతో మాట్లాడడం. చాలా మంచి వ్యక్తి బాలకృష్ణ గారు, చాలా మంచి వ్యక్తి. ఆయనకి అసలు కలం అసలు ఇటు ఉండదండి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. అంటే నా అనాలిసిస్ బట్టి, నేను ఆయన పర్టికులర్గా అబ్జర్వ్ చేసిన విధానం బట్టి చాలా మంచి వ్యక్తి ఆయన. మీరు అన్నట్టు ఖచ్చితంగా బాలకృష్ణ గారు అంటే చాలా మంది చెప్తూ ఉంటారు చాలా మంచి వ్యక్తిత్వం, చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది అని చెప్పి. మంచి మాట ఆయన మాట్లాడుతుంటే మనకు సరదా అనిపిస్తుంటుంది. అట్లా బిహేవ్ చేస్తుంది, మంచి పర్సన్ అండి. కోపం వస్తే అది వేరే విధంగా. కానీ అదే అట్ ద సేమ్ టైం ఇలాంటివి కూడా వింటూ ఉంటాం కాబట్టి మీరేమన్నా భయపడ్డారా ఫస్ట్ టైం చేయబోయే ముందు బాలకృష్ణ గారితో? ఆ సీన్ వచ్చే ముందు కిషోర్ ఈ సీన్ ఇట్లా బాలయ్య గారు చేపట్టుకుని తీసుకురావాలి, బాలయ్య బాబు కొంచెం యాక్ట్ చేయాలన్నమాట. నేను వెళ్ళి చేపట్టుకుని రైట్ సైడ్ తీస్తే అక్కడే ఉంటుంది, చేయి బయటకు వచ్చింది. ఏరా గట్టి పట్టుకోలేవా కిషోర్ గారు చూసాను. సో ఇంకా తర్వాత నుంచి ఇంకొంచెం అలవాటు అయింది సార్తో. బాగా ఇంకా ఫియర్ అయితే ఏం లేదు. ఫస్ట్ టైం అయితే కొంచెం సీరియస్ అవుతారేమో అనుకున్నా, కానీ సూపర్ పర్సన్. అవన్నీ మనం మైండ్ లో భయం భక్తి శ్రద్ధలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు గట్టిగా పట్టుకోవడానికి భయపడ్డారు అయితే. ఓకే, సూపర్ అండి. అయితే ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్ లో ఇంకా కొంచెం ఎక్కువగా అంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతున్నానని, అన్ని రిలీజ్ కి ఉన్నాయి కాబట్టి దేంట్లో మంచి పేరు వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? మంచి పేరు వస్తుందని ఏ పని చేయకూడదు. ఒక మనం దాని రిజల్ట్ మన చేతిలో ఉండదు, మీ చేతిలో ఉంటుంది, ఆడియన్స్ చేతిలో ఉంటుంది. సో అన్ని పాత్రలు మంచిగానే చేశాను, అన్ని మనసు పెట్టే చేస్తాం ఆబ్వియస్లీ. ఎందుకంటే మాకు ప్రతి సినిమా కూడా నటుడికి కానీ డైరెక్టర్ కానీ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా ఒక పెద్ద ఎగ్జామే. ఆ ప్రతి సినిమా పాస్ అవ్వాలి, మనం పాస్ అయితే నెక్స్ట్ మన సినిమా. సో అట్లా అన్ని క్యారెక్టర్ నేను బాగానే చేశానండి. సో డైరెక్టర్ ఏం చెప్తే చేసేవాడిని. సో ఇది అదే కదా, అన్నీ కూడా బాగానే చేశాను. సో రిమైనింగ్ అంతా డిపెండ్స్ ఆన్ ఆడియన్స్ హ్యాండ్లో ఉంటుంది. ఓకే. అండ్ అలానే కిషోర్ గారు ఏంటంటే పుష్ప మూవీలో కూడా యాక్ట్ చేశారని చెప్పి తెలిసింది మాకు. ఇది కూడా వచ్చేసింది. సుకుమార్ సార్ కంచర్పాలెం మూవీ చూసి నాకు పిలిపించడం జరిగింది. సో ఆయన నాకు అవకాశం ఇచ్చారు అనమాట, మంచి సీన్ ఇచ్చారు, అది చేయడం జరిగింది. 4 days వర్క్ చేశాను. 4 days చేశాను. సుకుమార్ గారు కూడా అసలు చాలా కూల్ పర్సన్, సూపర్, చాలా కూల్గా మాట్లాడతారు. ఎంత బాగా మాట్లాడతారంటే యాక్టింగ్ చేసి చూపించారు, ఇలా కావాల్సి అంటారు. ఓకే సార్, చాలా సార్ లవ్ యూ సార్, లవ్ యూ కిషోర్ గారు, లవ్ యూ సార్, మీరు మంచి యాక్టర్ సార్, చేస్తారండి. మంచి చెప్తున్నారు కదండి, సక్సెస్ హైప్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇవన్నీ ఆడవుతాయండి. మంచి వ్యక్తులు అందరూ, చాలా సూపర్. ఇవన్నీ నేర్చుకోవాలి. ఆర్ట్ ఒకటే నేర్చుకోవడం కాదండి, వాళ్ళ దగ్గర వినయం
అవి నేర్చుకోవాలి ఫస్ట్, హ్యుమానిటీ నేర్చుకోవాలి. ట్రూ అండి, నిజం నిజం. కోర్స్ అంటే ఇది అడగటం నా ధర్మం, మీరు ఎంతవరకు రివీల్ చేయొచ్చో నాకు తెలియదు కానీ ఏంటి ఎలా ఉండబోతోంది పుష్ప మూవీలో మీ క్యారెక్టర్ కావచ్చు, అంటే మీరు కాంబినేషన్లో వర్క్ చేసిన వాళ్ళు కావచ్చు, ఎవరు డీటెయిల్ గా చెప్పకూడదు అంటారు. ఓకే, అందుకే ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఎక్కువగా. పుష్ప అల్లు అర్జున్ గారి లుక్ మామూలు లుక్, ఆయన పర్ఫార్మర్ అండి. అల్లు అర్జున్ గారిని చూస్తే ఏ అన్ని ఫస్ట్ చూసిన ఆయన స్పింగ్ డాన్స్, డైలాగ్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ బేసిక్గా ఆయన చేసిన సుకుమార్ గారి కాంబినేషన్ అంటే బ్లాక్ బాస్టర్. అసలు అందరూ కూడా ఇలాగ వెయిట్ చేస్తున్నారు, మోస్ట్ వెయిటింగ్ మూవీ, పాన్ ఇండియా మూవీ ఇన్ని లాంగ్వేజెస్ లో. ఆయన మంచి పాన్ ఇండియా స్టార్ అండి, మంచి స్టార్ ఆయన. అండ్ బన్నీ గారిని అలా ఆ లుక్ లో చూసినప్పుడు దగ్గరగా, అంటే ఇప్పటి వరకు మనం చూసిన బన్నీ గారు వేరు, ఇంకా వేరే లెవెల్ అన్నమాట. ఎలా ఉండింది ముందు బన్నీ అనుకుంటారండి అదే పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా, అంటే నేను చూడలేదు కానీ డైరెక్ట్ గా చూడలేదండి, ఓకే సీన్స్ సినిమా కోసం నాకు తెలియదు. అవునవును అవునులేండి. ఆయన లుక్, ఆయన చేస్తున్న పర్ఫార్మెన్స్ కి డెఫినెట్లీ ఉంటుంది, సూపర్ వస్తుంది. అండ్ ఈ దాకో దాకో మేక సాంగ్ మొన్న రిలీజ్ అయింది, లిరికల్ వీడియో, అది ఎలా అనిపించింది మీకు చూసిన వెంటనే? నాకు అసలు మామూలుగా లేదు, ఆ చిన్న ఎక్స్ప్రెషన్ కూడా అసలు మధ్యలో ఎగ్జాక్ట్లీ. నా కొడుకు 4 years అండి, నేను షూటింగ్ లో ఉన్నప్పుడు నాకు వీడియో కాల్ చేస్తారు టైంలో. ఒకసారి నేను రెస్ట్ టైంలో లిఫ్ట్ చేశాను, అన్న అల్లు అర్జున్ చూపించి, ఇదే ఫ్రెండ్ లాగా అల్లు అర్జున్ ఏంటి చూపించి, అల్లు అర్జున్ రాములో రాములా ఆడికి అల్లు అర్జున్ తప్ప ఇంకా పేరు తెలియదు, ఆడికి అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అట్లా సూపర్ అండి. బాబు పేరేంటండి? జైత్రేష్. జయకృష్ణ, జైత్రీష్. ఓకే ఓకే, జైత్రేష్, చాలా వెరైటీగా ఉందండి పేరు. జైత్రేష్ అయితే అల్లు అర్జున్ గారి బీభత్సమైన ఫ్యాన్ అన్నమాట. అయితే మంచి ఇంపాక్ట్ ఉంది మనోడికి అల్లు అర్జున్ గారి మీద. అయితే యూట్యూబ్ తీసుకొని స్పీకర్ రామ్లో రామ్లా అంటే సాంగ్ వస్తుంది, అవి పెడుతున్నాడు, మరి ఎప్పుడు ఒకసారి డైరెక్ట్ గా పవన్ చూపిద్దాం, అంత ఇష్టం కదా అని ఎప్పుడు అనుకోలేదు అల్లు అర్జున్ గారిని? చూపిస్తున్నాను 100% ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాను. బట్ నేను ఇంకా కొంచెం ఎదగాలి కదండి, రేంజ్కి వెళ్ళాలంటే నేను ఇంకా ఎదగాలి, కష్టపడాలి, నేర్చుకోవాలి, అయితే డెఫినెట్గా తీసుకెళ్ళాలి. అండ్ కిషోర్ గారు అలానే ఫలానా యాక్టర్ పక్కన నేను యాక్ట్ చేయాలి ఎప్పటికైనా, అలాంటి కోరికలు ఏమన్నా ఉన్నాయా మీకు? ఉన్నాయండి. ఎవరి పక్కన? చిరంజీవి గారితో ఎక్స్పెక్ట్ చేయలేదు, దేవుడి దేవాలు వచ్చింది. అందరితో యాక్ట్ చేసిన అందరితో కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకొక వ్యక్తి అంటే తమిళ్లో అయితే కమల్ సార్, ఆయన మీకు ఇన్స్పిరేషన్ కూడా కదా యాక్టింగ్ పరంగా. సెకండ్ చాలు, ఈ జన్మ గజ్జాలంటారు. తెలుగులోకి వచ్చేసరికి ఇప్పుడు మన నందమూరి ఎన్టీఆర్ గారితో చేయాలని అయితే నాకు ఆశ ఉంది. పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది, ఆయనతో వర్క్ చేయాలని నాకైతే కోరిక ఉంది, ఎంతవరకు అయితే తెలియదు. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏ మూవీస్ మీకు ఇంకా బాగా ఇష్టం అండి? ఏ సినిమాలు? ఏంటంటే అర్థం కాలేదు. జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన సినిమాలలో మీకు బాగా ఇష్టమైన సినిమాలు ఏది? సింహాద్రి. ఓకే, మామూలుగా ఉండదు, ఆ ఏజ్లో ఆయన ఆ పాత్ర చేశారంటే మామూలుగా కదండి, ఫుల్లీ సింహం కనిపిస్తుంది పర్ఫార్మెన్స్. నాకు చాలా ఇష్టం ఎన్టీఆర్ గారు. ఓకే, డైలాగ్ డెలివరీ కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. యమదొంగలో డైలాగులు, తర్వాత ప్రతి సినిమా అండి, స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుంచి ఆయన డ్యాన్స్, ఆ ఫిజిక్తో ఆయన అంత పర్ఫార్మెన్స్, అంత డ్యాన్స్లు ఇచ్చారంటే నాకు బన్నీ డ్యాన్స్ అంత ఇష్టం, ఎన్టీఆర్ గారి డ్యాన్స్ అంత ఇష్టం. సో నేను ఇద్దరికి విచ్ ఇస్ బెస్ట్ అని నేను చెప్పలేను, అంత స్వింగ్ డ్యాన్స్లు ఇద్దరు కూడా సూపర్ డ్యాన్సర్లు. ఈయనైతే మళ్ళీ నెక్స్ట్ క్లాసికల్ డ్యాన్స్లు కూడా అదర కొట్టేస్తారు. ఈయన పర్ఫార్మెన్స్ ఎన్టీఆర్ ఎవరితో ఎవరిని కంపేర్ చేయలేము అంటారు కదా. సో కరెక్ట్, పెద్ద ఆయన వారసత్వం నందమూరి తారక రామారావు గారు.
నాకు చాలా ఇష్టం అండి పర్సనల్. సో ఆల్రెడీ బాబాయ్ గారితో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అబ్బాయి గారితో వెయిటింగ్ అనమాట. అండ్ అలానే డ్రీమ్ క్యారెక్టర్ లాంటిది ఏమన్నా ఉందా కిషోర్ గారు? లేదండి, డైరెక్టర్ చాయిస్ అది. డైరెక్టర్ నాకు ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ నేను చేస్తాను. కంచరపాలెంలో ఆ క్యారెక్టర్ డ్రీమ్ క్యారెక్టర్ అవుతుంది అనుకోలే, మహాగారు క్రియేట్ చేసిన క్యారెక్టర్ అది. కానీ ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలన్నా నిజంగా ఫస్ట్ మూవీలోనే అది చెప్పాలంటే ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్. మీకు నత్తి రాదు, నత్తి లేదు రియల్ లైఫ్లో, కానీ దాన్ని ఎనాక్ట్ చేసి అదంతా స్టడీ చేసి చేయటం కూడా అది ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఖచ్చితంగా. క్రెడిట్ గోస్ టు మహాగారు. ఆయన పర్సనల్ లైఫ్ లో పర్సన్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్. ఓకే. ఆయన మంచి ఆర్టిస్ట్ అంట. బికాస్ ఆఫ్ దిస్ ట్రాంపింగ్ ప్రాబ్లం వల్ల దేర్ ఇస్ నో గ్రోత్ ఇన్ హిస్ లైఫ్ అన్నమాట. సో ఆయన లైఫ్ స్టైల్ తీసుకొచ్చి ఈ పాత్రను క్రియేట్ చేయడం జరిగింది. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నువ్వైతే అలా చేస్తా కిషోర్ అంటే నేను 2-3 మోడలేషన్ చేసి చూపించాను. బట్ ఇట్లా ఉండేది ఆయనతో, ఇట్లా చేయగలవు అంటే ఎస్ చేయగలను, చేసి చూపించాను. బట్ పర్ఫెక్ట్ ఇలా వెళ్ళిపోదాం ఆయన. సో అట్లా చేయడం జరిగింది. సో మహాగారి క్రియేషన్. సూపర్. అయితే పర్టికులర్ గా ఈ క్యారెక్టర్ అలా ఏం లేకుండా ఏది చిన్న చాలా ఉంటాయి. ఆర్టిస్ట్ కి అన్ని పాత్రలు చేయాలని ఉంటుంది, బట్ డైరెక్టర్ చాయిస్ ఉంటుంది. నాకు ఉంటుంది అన్ని పాత్రలు చేయాలనేసి, బట్ నాకు సూట్ అయ్యే క్యారెక్టర్ కదా మీరు ఇచ్చేది, ఐ మీన్ డైరెక్టర్ ఇచ్చేది. సో ఆయన ఫాలో అవడం, దానికి ఏదైనా కొంచెం యాడ్ చేసి చేయడం తప్ప చేయాలి, మంచి పాత్రలు చేయాలి, అవకాశం రావాలి. ఓకే. కంచరపాలెం మూవీ రిలీజ్ అయిన తర్వాత రానా గారు మీ అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యారు, మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరితోటి. ఆ ఇంటరాక్షన్ ఎలా ఉండింది రానా గారితో మీకు? బాహుబలి సినిమా చూసి మా మైండ్ పోయిందంటే, బల్లాల దేవుడు మా దగ్గరికి వచ్చి మాతో ఇంటర్వ్యూ తీసుకుని మాతో లంచ్ చేసి అంత అవసరం ఏముందండి. ఆయన సినిమా ఒక మంచి సినిమా మహాగారు చేశారు. ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్ళాలి అనే ఒక ప్యూరిటీ ఆఫ్ మైండ్తో వచ్చి మాతో ఇంటరాక్ట్ అవ్వడం, హ్యాట్స్ ఆఫ్ అండి రానా గారికి. నిజంగా సురేష్ ప్రొడక్షన్స్ రానా గారు మంచి స్థాయికి తీసుకెళ్ళారు సినిమాని. సో బికాస్ ఆఫ్ దట్ ఈరోజు కంచరపాలెంలో మా ఆర్టిస్టులకి అందరికీ కొంత నేమ్ వచ్చింది. సో మహాగారు రేజ్ అయితే దానికి రానా గారు కూడా మంచి సపోర్ట్ అయ్యారు. దట్ ఆయనతో పాటు డైరెక్టర్లు అందరూ లైక్ మంచి బైట్స్ ఇవ్వడం కానీ, రాజమౌళి గారు, సుకుమార్ గారు అందరూ చాలా ప్యూర్గా చెప్పారు సినిమా కోసం. సో బాగా సపోర్ట్ అయింది. దాని అందరికి కారణం మహాగారు. అంత మంచి సినిమా తీయడం, వీళ్ళందరిని ఇంప్రెస్ చేయడమే కదా. అవును అవును. ఇంప్రెసింగ్ అనేది ఆడియన్స్కి వీళ్ళందరి ద్వారా ఆడియన్స్లోకి వెళ్ళడం. సో ఆడియన్స్ బాగా రియాక్ట్ అవ్వడం. మహా రైటింగ్ స్టైల్ కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. మీకు అసలు ఎక్స్పెక్ట్ చేయడం ఇట్లా ఉంటుందేమో అనిపిస్తుంది. ఏం చేశారు, ఏం చేసేది అనుకోను మేమైతే. సూపర్ క్రియేటివ్ మైండ్ మహాగారు. కాదు కిషోర్ గారు, మీకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్లు కూడా చాలా చేశారు. అలానే ఇందాక నేను మెన్షన్ చేసినట్టు పాటల దగ్గర నుంచి పాడటం కావచ్చు, రాయటం కావచ్చు, ఇటు మ్యాజిక్ షోస్ అని, డాన్స్ అని, ఇలా యాక్టింగ్ అని, స్టేజ్ పర్ఫార్మెన్స్, ఇలా ఇన్ని టాలెంట్స్ పెట్టుకొని ఉన్నారు కదా. కంచరపాలెం మూవీ మీ వరకు వచ్చేంత వరకు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది? మీరే దానికంటే ముందు లైక్ ఇండస్ట్రీకి రావటం కావచ్చు, అవకాశాల కోసం ప్రయత్నించటం లాంటిది ఎందుకు జరగలేదు? నేనే కదండి, నాలాగా చాలా టాలెంట్, నాకంటే హైపర్ టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా రాలేకపోవచ్చు. ఎందుకంటే భయం, దానికి కారణం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. సో నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే జాబ్లో జాయిన్ అయిపోయాను. బాగా చదివేవాడిని, హైయర్ స్టడీస్ కోసం ఇంకా ఆలోచించలే. ఓకే, నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ అవ్వాలి, జాబ్ జాయిన్ అయ్యాను, మ్యారేజ్ చేసుకున్నాను, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి ట్రయల్స్కి వస్తే నా వెనకాల ఎర్నింగ్ ఎవరున్నారు? మా ఫాదర్కి నియర్ అబౌట్ 60. సో ఆయన నార్మల్గా డైలీ లేబర్ వర్క్ చేసేవాళ్ళు. సో నేను సపోర్ట్ చేయాలి నా ఫ్యామిలీకి, అంతేగాని నేను దేని స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో ఉన్నాను ఆ మైండ్ ఉండేది కాదు. ఓకే, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు దాకా చేశారు, వాళ్ళని నేను సేఫ్ జోన్లో పెట్టాలని చెప్పేసి జాబ్ మీద ఫోకస్ చేసేవాడిని. బట్ ఏదో వెనకాల చిన్న బాధ, అయ్యో ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ అనేది చేసినా బాగుండేది. మళ్ళీ నాటకాలు స్టేజ్ షోలు వస్తే మళ్ళీ మా డైరెక్టర్ ఎవరైనా చేస్తే వాళ్ళతో పట్టుకొని స్టేజ్ షోలు చేసినా బాగుండేది. సినిమా కోసం ఇప్పుడు ఆలోచన రాలే. ఎవరైనా కొత్త వాళ్ళు చేస్తుంటారు, ఏమో ఈ ప్లేస్లో నేనున్నా కూడా బాగా చేసేవాడిని అనుకునేవాడిని తప్ప ట్రయల్స్ చేసేంత మైండ్ సెట్ అప్పుడు లేదు నాకు. సో కంచరపాలెం సినిమా నాకు మహాగారి ద్వారా అవకాశం రావడం, మంచి పేరు రావడం, అవకాశం వచ్చినా జాబ్ రిజైన్ చేయలేక కొంచెం భయంతో కొన్ని సినిమాలు వదిలేసుకోవడం, మళ్ళీ యాక్సిడెంటల్గా సినిమా అవకాశం రావడం, సినిమా జాబ్ రిజైన్ చేసుకోవడం, 100% ఇండస్ట్రీలో ఉన్నాను అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ అంటే. ఇదంతా మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది కిషోర్ గారు? అంటే కంచరపాలెం మూవీ మీ దగ్గరికి రావటం,
అంటే కోర్స్ మీ ఊర్లో ఉన్న వాళ్ళందరితోటి అలా యాక్ట్ చేయించాలని చెప్పి మహాగారు మీ ఊరికి రావటం, అక్కడ ఉన్న ఆర్టిస్టులతోటి పర్ఫామ్ చేయటం, ఆ తర్వాత అది యునానిమస్గా ఇంత హిట్ అవ్వటం, మీ అందరికీ మంచి పేరు రావటం, అక్కడ నుంచి ఇప్పుడు మీరు చిరంజీవి గారి దగ్గర నుంచి బాలకృష్ణ గారితో కావచ్చు, ఇటు నాని గారితో ఇలా ఇంతమంది కాంబినేషన్లో యాక్ట్ చేయటం అన్నీ ఒకసారి అలా పెట్టి చూస్తే డ్రీమ్లా ఉంటుందా మీకు? ఎగ్జాక్ట్లీ అండి. కొంతమంది చెప్తుంటారు అనుకున్న టైంకి అవ్వకపోవడం జీవితం అనేసి. నేను ఎప్పుడు అనుకోలేదు, బట్ నాకు తపన ఉండేది. ఆ తపనే దేవుడి దేవాలు మహాద్వారం అనడం చాలా డిఫరెంట్ అండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను చిరంజీవి గారితో వర్క్ చేయడం ఏంటంటే. అసలు ఆయన నా కోసం సినిమా చేసిన, మళ్ళీ పాలిటిక్స్లోకి రావడం, సినిమాలకు మళ్ళీ సినిమాలు చేయలేము అనుకున్నా, మళ్ళీ సినిమా చేయడం, ఆ సినిమాలో నాకు అవకాశం ఇవ్వడం, ఆయనతో నేను చేయడం అంతా అసలు అనుకోనిది జరిగింది. అనుకున్న విషయాలన్నీ కూడా. సో వెరీ ప్రౌడ్ అండి నేను. బికాస్ ఆఫ్ నా ఫ్యామిలీ నాకు బాగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఒక నమ్మకం. స్టార్టింగ్ భయం వేసినా కూడా నా వైఫ్ కొంచెం ధైర్యం అవుతాం, దాంతో నేను రావడం, సినిమాలో అవకాశాలు దేవుడు రావడం. సో చాలా హ్యాపీ. బికాస్ ఆఫ్ దీని అంతరికి కారణం మా మహాగారు అని చెప్పుకోవచ్చు. సూపర్ అండి. థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ టైంకి. సో నిజంగా ఇలానే ఎప్పుడూ కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ తోటి, ఇప్పుడు మీరు ఎంతైతే బిజీగా ఉన్నారో ఇన్ని ప్రాజెక్టులతోటి అంతే బిజీగా ఫ్యూచర్లో కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మీ ప్యాషన్లో ముందుకు వెళ్ళాలి. అయ్యో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఛానల్ కూడా మంచిగా పేరు రావాలి. అండ్ డూ సబ్స్క్రైబ్. సూపర్ సూపర్. సో చూసారు కదండి, అదే కిషోర్ గారితో స్పెషల్ చిట్ చాట్ అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్ ని చూడాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయటం మర్చిపోకండి.